హాయ్! మంచి స్పైసీ చికెన్ పులావ్. చికెన్ బిర్యానీ కంటే చికెన్ పులావ్ చాలా ఈజీ. చూడండి ఎంత టెంప్టింగ్ అండ్ ఎంత మస్తు టేస్ట్ కూడా ఉంటుంది. బ్యాచిలర్స్ కానీ లైక్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. ఓకేనా? స్టార్ట్ చేసుకోండి. ఒక కేజీ చికెన్ మంచి శుభ్రంగా కడుక్కొని పసుపు వేసుకోండి. ఇది 4, 5 మెంబర్స్‌కి ఈజీగా వస్తుంది. ఒక 1 స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇంకెక్కువ కావాలంటే మాత్రం స్పైసీగా కావాలంటే 3 టేబుల్ స్పూన్ ఏసుకోండి. ఫస్ట్ టైమ్ కూడా చేసుకునే వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తది. నలుగురికి ఈజీగా చేయగలుగుతారు. అండ్ 1 స్పూన్ ఉప్పు వేశాక గరం మసాలా వేయండి. కొంచెం మీరు స్పైసెస్ మీరు చూసేసుకోండి. ఇది ధనియాల పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి. మొత్తము మంచిగా పెరుగు కూడా పెరుగేంటంటే సాఫ్ట్‌నెస్ పెంచుతుంది. ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోండి అండ్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి టెండర్‌గా అయితది. ఇది మంచి టిప్ చూడండి మీకు. పెరుగు, నిమ్మకాయ కలిపి పెడితే మంచి ముక్క కూడా టెండర్‌గా జ్యూసీగా అవుతుంది. ఇంగా పిల్లలెవరైనా మమ్మీస్ ఊరికెళ్ళినా కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చనమాట. ఎవరి సపోర్ట్ లేకుండా కూడా చేసుకోగలుగుతారు. మంచిగా ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకొని, మంచిగా ఇట్లా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు టైం ఉంటేనేమో గంట ముందు పెట్టుకోండి. లేదు అన్నా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము కావాల్సినయి ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండ్ కలిపి పెట్టుకున్న చికెన్. ఒక కడాయి తీసుకొని అది వేడెక్కే వరకు స్టవ్ మీద పెట్టేసుకోండి. తర్వాత నూనె పోసుకోండి. కొంచెం అందాజా ప్రకారము ఒక 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని ఫస్ట్ నెయ్యేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. నెయ్యి ఒక స్పూన్ ఏసుకోండి. ఎక్కువ వేసుకున్న అంటే మరీ ఎక్కువ వేసుకోకండి. 1 ఆర్ 1 ½ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మంచిగా వేడయ్యాక ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ కూడా కొంచెం నార్మల్‌గా మోడరేట్‌గా అయినంక మనం ఇప్పుడు వచ్చేసి బిర్యానీ ఆకు వేసుకుందాము. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అండ్ 4 లవంగాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 యాలకులు సరిపోతుందిది. అండ్ కొంచెం సాజీరా వేసుకోండి. ఇది వేసేసుకొని కలిపేసుకోండి. పిల్లలకి నేను చెప్తున్నాను కదా! ఈజీగా చేసుకోగలుగుతారు. అసలు అన్నీ మిక్స్ చేసేయడమే అంతే. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మొత్తం వేసేసి కలిపేసుకోవడమే. ఎందుకు కొంచెం స్లోగా చెప్తున్నానంటే పిల్లలు చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతోటి కొంచెం స్లో చేశాను. నెక్స్ట్ ఇలా మొత్తం మిక్సప్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! ఆ చికెన్ వేసేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము రైస్ ఆల్రెడీ ఫస్టే కడిగి పెట్టుకోవాలండి. అది చెప్పడం మర్చిపోయినా నేను. ఒక ఇప్పుడు ఇది మనం తీసుకున్నది కేజీ చికెన్ కాబట్టికి 3/4 కేజీ రైస్ తీసుకోండి. ఐ మీన్ అంటే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ 3/4 కేజీ. సో, బాగా ఇలా కలపాలి. ఒక మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ మాత్రం 5 మినిట్స్ చాలు. 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉడికాక అంటే ఇట్లా మనకి ఆయిల్ కొంచెం పైకొస్తుంటది చూడండి. ఆ ఆయిల్ ఇట్లా పైకొచ్చినప్పుడు మాత్రము మనము మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంటుంది గదా! ఆ రైస్‌ని ఇందులో వేసేసేయాలి. మంచిగా ఈ రైస్ ముందు వాటర్ పోయకముందే ఈ రైస్ వేసామనుకోండి ఏమవుతుందంటే కొంచెం ఆ ఆయిల్ పడుతుంది కదా! టేస్ట్ కూడా బావుంటుంది. ఒకసారి ఇట్లా మిక్సప్ ఇవ్వండి. మరీ బ్రేక్ చేసినట్టు కాకుండా జస్ట్ ఇట్లా మిక్సప్ ఇచ్చేసి కొంచెం ఒక 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. ఒక 1 మినిట్ అట్లా ఉంచినంక అప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఏంటంటే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టికి
మనము 2½ గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ చికెన్‌లో కూడా ఊరుతుంటది. సో, ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకోండి. అండ్ సాల్ట్ కూడా ఆల్రెడీ మనం కలిపేటప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు రైస్ కోసం మళ్ళీ ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకోండి. లాస్ట్‌కి మీరు కొంచెం, కొంచెం ఇట్లా వాటర్ వేసుకున్నప్పుడు టేస్ట్ చూడండి. మీకు ఉప్పు సరిపోతుందంటే మాత్రం వదిలేయండి. లేదు అంటే మళ్ళీ మాత్రం ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఏమన్నా మిగిలున్న కొత్తిమీర అట్లా ఉంటే మాత్రం వేసేసుకోండి. చూడండి ఇలా బాయిల్ అవుతుంటది. అండ్ వెరీ టేస్ట్ ఇంకంతే మీరు అసలు జస్ట్ కలిపి పెట్టుకొని తాలింపు వేస్తే చికెన్ పులావ్ రెడీ అండి అంతే. ఈ మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోండి. ఏదైనా ఎంత టేస్ట్ ఉంటదంటే అసలు మన మైండ్ బ్లో అవుతది. అంత టేస్ట్ ఉంటదండి. మీరు ట్రై చేసి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.